భజన పాటలు ఇలా జానపదంలాగా ఉండే పాటలు అంటే భజన సంకీర్తనలు అనగానే మీరు అన్నట్టు అయ్యప్ప స్వామి పాటలు, ఆంజనేయ స్వామి పాటలు, సాయిబాబా పాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఈ టోన్లో ఈ విధంగా ఉండేలాగా రాముల వారి పాట రాయాలని ఎందుకు అనిపించింది? మనకి ఇదివరకు భజనలమ్మ తాళాలతో చేసేవాళ్ళు, ఒక డోలకు తబలా పెట్టుకొని చేసేవాళ్ళు. రాను రాను అదేమైందంటే అవి వింటలేదు ఎవరు. నువ్వు శాస్త్రీయ సంగీతంలో పాడినా కూడా ఎక్కడో ఉంటారు దాని గురించి తెలిసినటువంటి వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ ఏమిటంటే ఫాస్ట్గా ఉండాలి, మనం ఏదైనా భజనకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెలించిపోవాలి, చిందులేయాలి. అలా చిందులేస్తేనే ఆ భజనలో పాడినట్టు. నువ్వెంత కమ్మగా పాడు, చిందులేసే విధంగా పాడాలి. అవును, మీరు అన్నట్లుగా ఆ బీట్ లేకపోతే ఇక వాళ్ళు మనం ఎంత బాగా పాడినా ఇక వాళ్ళకి నచ్చినట్లు లెక్క అనమాట. అందుకని ఈ ట్రెండ్ వచ్చింది. అంతకుముందు తాళాలు భజన, తర్వాత 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 ఆర్కెస్ట్రాలు అయిపోయినాయి మ్యూజికల్ మీద. ఇక ఇప్పుడు ఉర్రుతులిగిపోతున్నారు ఎక్కడ భజనలకు వెళ్ళినా. నార్మల్గా ఏంటంటే రాముల వారి సంకీర్తనలు కొంచెం స్మూత్గా ఉంటాయి, పాడే వాళ్ళు కూడా ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి జాగ్రత్తగా నేర్చుకుని, రాసే వాళ్ళు కూడా చాలా కఠినమైన పదాలతో స్వామిని ఆరాధిస్తూ రాస్తూ ఉంటారు. కానీ మీరు పాడిన పాట ఏంటంటే ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా, అర్థమయ్యే విధంగా ఉంది. అందుకు బాగా సక్సెస్ అయింది అనుకోవచ్చు అంటారా? అవునవునండి, ఇది రాసింది నేను కాదండి. ఓకే, ఈ పాట రాసింది అయితే నేను కాదు, ఎవరో ఒక అజ్ఞాత కవి. ఆయన ఇప్పుడు ఉండు పూర్వం మనకి ఇప్పుడు మురళీ కోలాటాలు వచ్చినాయి కర్రలతో, ఇవి లేనప్పుడు చిడతలతో పాండురంగడ భజనలని ఉండేవి. అప్పటి పాట ఇది. అయితే ఈ విధంగా ఫాస్ట్గా ఈ మ్యూజిక్లో ఉండే కాదు, అప్పుడు అవి వేరే రకంగా ఉండే. కాకపోతే దాన్ని కాస్త మెరుగులు దిద్ది ఇప్పుడున్న కాలానికి తగ్గట్టు కంపోజ్ చేసి కొంచెం ఫాస్ట్ బిట్ పెట్టి ఆ పాట చేయించడం జరిగింది. ఇక అది అందరికీ, నాకు కూడా ఇచ్చేసి 2 సంవత్సరాలమ్మా, 3వ శిరోనామం అయిపోయింది. సంవత్సరంన్నర దాకా కూడా ఏదో రామ జన్మభూమి ప్రతిష్టప్పుడు కాస్త కదిలింది పాట. అప్పటికి మిలియన్ అయిపోయింది. మేము కూడా చేసినప్పుడు ఈ పాట బాగుంది, జనం బాగా వింటారు, మనం పాడొచ్చు అనుకున్నాం. తర్వాత రాను రాను కొంతకాలం తర్వాత ఏమైందంటే, సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీ గారు తమిళనాడు డివోషనల్ ఫంక్షన్లో ఒక స్టెప్ వేశాడు, రఘుకుల తిలకరాని. మరి దానికి వేసాడో వేరే రీల్ వేస్తే రీల్ చేశారో తెలీదు. ఇక అక్కడి నుంచి ఇక బాగా పాపులర్ అయిపోయింది. ఇక తర్వాత జగన్కి, చంద్రబాబు నాయుడుకి, ఎన్టీఆర్కి, మన రేవంత్ రెడ్డి గారికి, ఇంకా రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, ఏ ఈవెంట్ అయినా ఆ రఘుకుల తిలక పాట ఒక పార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చైనా వాళ్ళు కూడా చేస్తున్నారు, భాషా భేదాలు కూడా చెరిపేసింది. మీకు ఎలా అనిపిస్తుందండి ఇంత సక్సెస్ చూస్తుంటే? పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ పాటని వాళ్ళ లైఫ్ లో భాగంగా పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఇక్కడ కూడా కళ్ళలో ఉన్నట్టు ఉంది నాకు. ఎందుకంటే మనం ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చాం, కర్లపాలెం. ఒక డివోషనల్ సాంగ్ నాకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాల్లో ఇంతవరకు ఒక దేవుడు పాట ఇంత వైరల్ అవటం నేను చూడలే. ఇదేందో ఒక అమాంతం ఉప్పినలాగా వచ్చేసింది పాట. నాకైతే చెప్పరానందం, మాటల్లో చెప్పలేను అనమాట, అంత ఆనందంగా ఉంది. ఒక్కసారి మీ నోటి నుండి ఆ పాట మేము ఇక్కడ వినొచ్చా? పాడదామా. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా, నుదుటిన్న కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. నిజంగా నాకు చాలా అదృష్టంగా ఉంది, ఇక్కడే కూర్చొని మీరు పాడుతుంటే వింటున్నాను. చక్కగా ఎదురుగా రాముల వారు నిజంగా వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. పర్సనల్గా నేను ఒక టెంపుల్లో అయితే
ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ పాటే రన్ అయింది. అందుకు నాకు ఇంకా బాగా గుర్తుందనమాట. లిరిక్స్ కూడా నాకు గుర్తున్నాయి. అందులో ఈ పదాలు చూడండి అమ్మా, ఇది వైరల్ అవటానికి కారణం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసిందంటే ఏ నాయకుడికి ఏ సినిమా యాక్టర్కి ఎవరికైనా అది యాప్ట్ అయింది మొత్తం. తర్వాత కొంతమంది తల్లులు పిల్లలకి తినిపించడానికి ఆ ఎండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితే రారా అని పిల్లలు పాడుకుంటున్నారు. బుగ్గన చుక్క పెట్టి అది కూడా ఒక్కళ్ళేందమ్మా, స్వామీజీలు కూడా చిందులేస్తున్నారు ఇప్పుడు. అదే వింటుంటే అక్కడ నిజంగానే మీరు అన్నట్టు చిందేయాలి అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇలా కంట్రోల్ గా కూర్చున్నాం అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి సాంగ్.